బైబిల్ పట్టణము మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనం చదువుకున్నాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేదవతి మరియు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొందించి దాని మీద కూర్చున్నాను. అప్పుడు మహాభూకంపం కలిగేను. ఆ దూత స్వరూపము వెనుకొనే నుండెను. అతని వస్త్రము ఏమో తెల్లగా ఉండెను. అతనికి భయపట్టబడిన కావలి వారు కొనికి చచ్చిన వారై ఉండేది. దూత ఆ స్త్రీని చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు, వారికి తెలియదు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పట్టుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడు. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితో నేను. వారు భయంతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానం తెలుసు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలకు వెళ్ళమని వారు అక్కడ అనుమతించుతారని వారికి తెలియజేసింది. దేవుడు పరిశుద్ధ వాక్యం మనతో దీవించుగాక.